కంగ్రాట్స్ అక్క! నువ్వు తల్లివి కాబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని అంటారు నర్మద ప్రేమలు. ఇక శ్రీవల్లి చందును చూసి బా ఇటు రా బా అని పిలుస్తుంది. చందు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంటే రే పెద్దోడా వెళ్ళరా అని ముందుకు నెట్టుతాడు ధీరజ్. దాంతో చందు వెళ్ళి శ్రీవల్లి బెడ్డుపై కూర్చుంటాడు. బా బా నేను తల్లిని కాబోతున్నాను. మనం అమ్మ నాన్నలం కాబోతున్నాం అంటూ చందు చేతిని తెచ్చి తన కడుపుపై పెట్టుకొని ఎమోషనల్ అవుతుంది శ్రీవల్లి. నా కడుపులో మన బుజ్జి బేబీ ఉందంటబ్బా! ఇది మన జీవితంలో గొప్ప అదృష్టం. ఆనందం కదా! నువ్వేం మాట్లాడడం లేదేంటి బావా? అని అడుగుతుంది శ్రీవల్లి. దాంతో పెద్దోడు శ్రీవల్లి పొట్టపై నుంచి చేతిని తీసేసి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఓవైపు నేను నాన్నని కాబోతున్నాననే ఆనందం, మరోవైపు మీరంతా కలిసి మా కుటుంబాన్ని మోసం చేశారన్న బాధ. ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు అని అంటాడు చందు. దాంతో శ్రీవల్లి ఇంకా నన్ను ద్వేషిస్తూనే ఉంటావా? ఇప్పటికి శిక్షిస్తూనే ఉంటావా? అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక భాగ్యం కల్పించుకొని అల్లుడు గారు దాన్ని టెన్షన్ పెడితే తల్లితో పాటు బిడ్డకి కూడా ప్రమాదమని డాక్టర్ చెప్పారు. మేం చేసింది తప్పే. దానికి మీ కాళ్ళు పట్టుకుంటాం అంటూ కాళ్ళపై పడుతుంది భాగ్యం. మేం చేసిన శిక్షలకు మా అమ్మడికి శిక్ష వేయొద్దు అంటూ చేతులు జోడించి వేడుకుంటారు. ఇక ధీరజ్ రే పెద్దోడా ఇంకా ఆలోచిస్తావేంట్రా? ఇది మన కుటుంబానికి పెద్ద పండుగ లాంటిది. తప్పో ఒప్పో జరిగిందేదో జరిగిపోయింది. వదిలేయరా అని అంటాడు ధీరజ్. అవును బావ, వల్లి అక్క చేసిన తప్పు తను తెలుసుకోవాలని ఇలా చేశాను తప్ప మిమ్మల్ని దూరం చేయాలని కాదు. వల్లి అక్కతో పాటు మన కుటుంబం అంతా సంతోషంగా ఉండాల్సిన టైం ఇది. ఇలాంటి పరిస్థితిలో అక్కని ఇంకా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. అందుకే వల్లి అక్కని ఇంటికి తీసుకొని వెళ్ళిపోదాం బావా అని అంటారు నర్మద ప్రేమలు. ఇంకేం ఆలోచించకురా పెద్దోడా, మనం వల్లి వదినని ఇంటికి తీసుకొని వెళ్ళిపోదాం అంతే అని అంటాడు ధీరజ్. దాంతో చందు నో, వీళ్ళు ఎంత ఏడ్చినా సరే వీళ్ళు నాన్నని మోసం చేశారనే బాధ నా నుంచి పోవడం లేదు. అందుకే వీళ్ళ మోసాలు పాపాల గురించి వెంటనే నాన్నకి చెప్తాను. నిర్ణయం నాన్నకే వదిలేస్తాను. ఆయన ఎలా చెప్తే అలా చేస్తాను. ఈ విషయంలో నాన్న నిర్ణయమే నా నిర్ణయం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చందు. దాంతో శ్రీవల్లి బోరున ఏడుస్తూ ఉంటుంది. ఇక చందు ఆవేశంగా ఇంటికి వెళ్ళి నాన్న నాన్న అని అరుస్తూ ఉంటాడు. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి నాన్న అని చందు అంటే నువ్వుండ్రా రే తిరుపతి టపాసులు తెప్పించరా, వీధి మొత్తం మోగిపోవాలి, ఇల్లు మొత్తం డెకరేషన్ చేయించి జాతరలా చేయాలి అని తెగ హడావిడి చేస్తుంటాడు రామరాజు. ముందు నేను చెప్పేది వినండి నాన్న, వల్లి గురించి మీకు తెలియాలి అని అంటాడు చందు. నువ్వేం నాకు చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసురా. వల్లి నెల తప్పింది, తన తల్లి కాబోతుంది, నువ్వు తండ్రి కాబోతున్నావు, నన్ను తాతని చేశావురా. ఇంట్లో త్వరలో పసిపిల్లల నవ్వులు వినిపించబోతున్నాయి. నాన్న దాన్ని మాటలో చెప్పలేనురా అని అంటాడు రామరాజు. ఇక పెద్దోన్ని ఎత్తుకొని సంబరాల్లో మునిగిపోతారంతా. ఇక చందు చిరాగ్గా ఫేస్ పెట్టి ముందు నేను చెప్పేది వినండి అని అంటాడు. మనం తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ నా పెద్ద కోడలు ఎక్కడ్రా? వాళ్ళని తీసుకొని రాకుండా మీరంతా వచ్చారేంటి? నా పెద్ద కోడలు నాకు ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పగానే నేను బయలుదేరాను. కోడల్ని తీసుకొని రాకుండా ఎందుకు వచ్చారు? సర్లే పదరా పెద్దోడా, వాళ్ళని తీసుకొని వద్దామని అంటాడు రామరాజు. ఒక్క నిమిషం ఆగండి నాన్న, వల్లిని తీసుకొని రావాలా లేదా అనేది ప్రస్తుతం మీ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది నాన్న. అసలు ఏం జరిగింది అంటూ చందు చెప్పబోతుంటే నర్మద ప్రేమ ధీరజ్ అమూల్యలో ఆపేస్తారు. మీరు కాసేపు ఆగుతారా అని చిరాకు పడతాడు చందు. దాంతో రామరాజు రే చెప్పరా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. కడుపుతో ఉన్న కోడల్ని ఇంటికి తీసుకొని రారా అంటే వద్దని ఎందుకు అంటున్నావురా అని అడుగుతాడు రామరాజు. అదేంటో నేను చెప్తాను అంటూ ఎంట్రీ ఇస్తుంది వేదవతి. వల్లి దిగవే కారు అని అంటుంది వేదవతి. ఆ సీను మాత్రం మామూలుగా ఉండదు. వల్లి చేయి పట్టుకొని ఓ రేంజ్లో నడిపించుకుంటూ ఎంట్రీ ఇస్తుంది వేదవతి. ఆ వెనుకే భాగ్యం ఇడ్లీలు కూడా ఉంటారు. అత్తారింట్లోకి అత్తే చేయి పట్టుకొని తీసుకొచ్చే సీన్ హైలైట్ అంతే. కడుపుతో ఉన్న వల్లిని ఇంటికి తీసుకొని వస్తానంటే పెద్దోడు ఎందుకు వద్దంటున్నాడు నేను చెప్తాను అని అంటుంది వేదవతి. నెల తప్పి పుట్టింట్లో ఉన్న కోడల్ని అత్తగారు పసుపు కుంకుమలు ఇచ్చి అత్తారింటి తీసుకొని రావాలి. అందుకే అమ్మ లేకుండా వల్లిని తీసుకొని రావద్దని పెద్దోడు మీకు చెప్పాలని చూస్తున్నాడు అని తుస్సుమనిపిస్తుంది వేదవతి. ఓసి అంతేనా అని రామరాజు అంటే అప్పటి వరకు నేను చెప్తా అని అన్న చందు సైలెంట్ అయిపోతాడు. లేకపోతే ఏంటండి, వల్లి వాళ్ళ అమ్మతో కలిసి మన కుటుంబానికి ఎసరు పెట్టడానికి చాలా కుట్రలు చేసింది. అందుకే వల్లి మన ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదని పెద్దోడు తెగేసి తేల్చి చెప్పబోతున్నాడని అందరినీ టెన్షన్ పెడుతుంది వేదవతి. ఇక శ్రీవల్లి భాగ్యాలకైతే గుండె జారినంత పని అవుతుంది. అయ్యో చెప్పేసిందే అని అనుకుంటారు నర్మద ప్రేమ ధీరజులు. ఏంటి బుజ్జమ్మ ఏమంటున్నావు? బంగారం లాంటి మన పెద్ద కోడల గురించి ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు రామరాజు. దాంతో వేదవతి నవ్వుతూ మరి లేకపోతే ఏంటండి, నేను చెప్పిన తర్వాత కూడా అంతేనా అని అడుగుతారేంటి? నర్మద వెళ్ళి వల్లికి హారతి తీసుకొని రా అని అంటుంది. అది కాదమ్మా అని చందు అనడంతో శ్రీరామ అంటే అన్నారని అంటారు కానీ నేను దగ్గరుండి కోడల్ని తీసుకొని వచ్చాను కదరా, మరి ఇంకా మాటలేంటి? కడుపుతో ఉన్న ఆడపిల్లని ఎక్కువసేపు నిలబెట్టకూడదని కూడా చెప్పాలా అని అంటుంది వేదవతి. సర్లే కానీ బుజ్జమ్మ, నువ్వు మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నావని ఒక్క మాట కూడా చెప్పలేదు. పైగా కోడలు తప్పిన విషయం నాకు ఇప్పుడే తెలిసింది. నీకెలా తెలిసింది అని అంటాడు రామరాజు.
మా నెట్వర్క్ మాకుంటుంది కానీ మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం తర్వాత చెప్తాను. ముందు లోపలికి పదండి అని అంటుంది వేదవతి. హలో గవర్నమెంట్ కోడలా, బొట్టు పెట్టి చెప్పాలా ఏంటి? ప్రేమ నువ్వు కలిసి వల్లికి హారతి పట్టండి అని అంటుంది వేదవతి. దాంతో తోటి కోడలిద్దరూ కలిసి దిష్టి తీస్తారు. బొట్టు పెట్టి మరీ లోపలికి ఆహ్వానిస్తారు. అయితే ఇంత జరిగినా కూడా భాగ్యంలో మార్పు రాలేదు. నర్మద ప్రేమల దగ్గరికి వెళ్ళి నీ కూతురు అత్తారింట్లో అడుగు ఎట్లా పెడుతుందో చూస్తానని ఛాలెంజింగ్లు చేశారు కదే, ఎగిరెగిరి పడ్డారు కదే, ఇప్పుడు తెలిసిందా ఈ భాగ్యం అంటే ఏంటో? బస్తీ సవాల్ అన్న వాళ్ళు ఈ భాగ్యం ముందు తోక ముడిచారు. ఇప్పటికైనా తెలిసిందా కుందేలు పిల్ల కొండని ఢీ కొడితే మొహం పచ్చడైపోతుందని అని అంటుంది భాగ్యం. దీని మొహం పచ్చడి చేస్తానంటూ ప్రేమ ముందుకు దూసుకెళ్తుంటే నర్మద ఇప్పట్లాగే వద్దు చెల్లి అని ఆపేస్తుంది. ఏంటి మీ వెధవ బిల్డప్లు? కళ్ళు ఉన్నాయి కదా అని ఉరిమి చూడటాలు, చెయ్యి ఉంది కదా అని చిటికెలు వేయటాలు చేస్తే ఏమి పని చేయకుండా చేసేస్తా అని వార్నింగ్ ఇస్తుంది భాగ్యం. ఇంతలో ధీరజ్ వచ్చి ఎక్కువ చేస్తే మడత పడిపోద్ది అత్తో అని అనడంతో ఎందుకులే భాగ్యం, వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, తర్వాత చూసుకుందాం పదా అంటూ రామరాజు ఇంట్లోకి రీఎంట్రీ ఇచ్చేస్తారు భాగ్యం ఇడ్లీలో. ఈ ఇంట్లో రీఎంట్రీ గుర్తుండిపోయేలా జంపింగ్ చేద్దామని పైకి ఎగురుతాడు ఇడ్లీ. దెబ్బకి నడుము పట్టేసి కుర్రో ముర్రో అంటారు ఇడ్లీలో. చూశావక్క, ఇంత జరిగినా దానికి బుద్ధి రాలేదు, నన్ను ఎందుకు ఆపేశావక్క అని అంటుంది ప్రేమ. మనం ఆమెను ఏమైనా అంటే మామయ్య చూస్తారు, అప్పుడు వల్లి అక్క గురించి చెప్పాలి, అప్పుడు కడుపుతో ఉన్న వల్లి అక్క బాధపడుతుంది అని చెప్తూ ఉంటుంది నర్మద. వల్లి అక్క వచ్చేసరికి అత్తయ్య ఎలా వచ్చిందో, వల్లి అక్కని ఎలా తీసుకొని వచ్చిందో నాకేం అర్థం కావడం లేదు అని అంటుంది ప్రేమ. దాంతో కథ వెనుకున్న కథానాయక కథ నడిపించింది ఎవరో కాదు అంటూ క్రెడిట్ మొత్తం నర్మద వదినదే అని అంటాడు ధీరజ్. అంటే నర్మదే వేదవతితో మాట్లాడి శ్రీవల్లిని తీసుకొచ్చేటట్టు చేసిందన్నమాట. మరి ముందు ముందు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.